హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఎట్టకేలకు బిగ్ బిగ్ బాస్ బాస్ సెంచరీ వన్ కంటెస్టెంట్గా సోనియా వచ్చిన ఆకుల ఒక సోనియా ఇంటికి ఆకుల ఇల్లాలు తను కాబోతోంది. కరీంనగర్లో పుట్టి పెరిగిన తన అమ్మాయి. ప్రియుడు ఒక యష్ని రైతు బిడ్డ. పెళ్లాడబోతుంది. యష్ వాళ్ళ సోనియాలు ఫాదరు. పెళ్లి తనకి బంధంతో ఒకటి ఒక సిస్టర్ కాబోతున్నారు. ఉన్నారు. బిగ్ బాస్ తను సీజన్ 8 జార్జ్ రెడ్డి సంచలన అనే మూవీ కంటెస్టెంట్ ద్వారా గా తెలుగు హౌస్ లో ఇండస్ట్రీకి అల్లాడించిన పరిచయం సోనియా అయ్యారు. ఆకుల కొన్ని వివాహ సినిమాల్లో నిశ్చితార్థ ఫోటోలు నటించారు. బయటకు వచ్చాయి. ఆర్జీవి గారి బంధువులు స్నేహితుల సినిమాలో సమక్షంలో నటించడం జరిగిన వల్ల వివాహ తన ఆర్జీవి నిశ్చితార్థానికి హీరోయిన్గా పేరు సంబంధించిన పడిపోయింది. కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే వీరి ఆర్జీవి పెళ్లి డేట్ బిగ్ ఇంకా బాస్లో ఎంటర్ కూడా అయినప్పుడు ఫిక్స్ తనకు ఒక అయింది. ఏవీ పంపించారు. బెస్ట్ ఆఫ్ బిగ్ లక్ అని బాస్కి చెప్పాడు. వెళ్లకుండా ఉంటే ఈ మీకు ఈ పాటికి వీడియో సోనియా నచ్చినట్లు లైక్ ఆకుల చేయండి, కామెంట్ చేయండి. పెళ్ళైపోయేది. థ్యాంక్ యూ ఆమె ఆల్. తన ప్రియుడు యష్తో తను పెళ్లి సోషల్ సర్వీస్ ప్రయత్నాల్లో కూడా ఉండగా చేస్తారు. ఆమెకు బిగ్ బాస్ సొంతంగా ఆఫర్ రావడంతో స్వచ్ఛంద సంస్థ హౌస్లోకి కూడా వెళ్ళింది. పెట్టారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత పెళ్లికి రెడీ అయింది. తాజాగా సోనియా యష్ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నవంబర్ 21 గురువారం నాడు వీరి వివాహ నిశ్చితార్థం బంధువులు స్నేహితుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తుంది. అయితే వీరి వివాహ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ వారి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయకపోవడంతో ఇది రియలా ఫేకా అనే సందేహాలు వ్యక్తమైనాయి. ఇదిలా ఉంటే యష్ సోనియాలు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది. డిసెంబర్ నెలలో ముహూర్తం. నిజానికి బిగ్ బాస్కి వెళ్లకుండా ఉంటే వీరి లగ్గం అయిపోయేది. కానీ సడన్గా సోనియా ఆకులకు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో డిసెంబర్ని కళ్యాణ గడియనంగా మార్చుకున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ హడావుడి అయిపోవడంతో యష్ సోనియాలో డిసెంబర్ నెలలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. కాగా సోనియా పెళ్లి చేసుకోబోతున్న యష్కి ఇది రెండో వివాహం కావడం విశేషం. అతనికి ఇంతకు ముందే పెళ్లి అయింది, పిల్లలు కూడా ఉన్నారు. అయితే సోనియాతో పరిచయం తర్వాత భార్యకు విడాకులు ఇచ్చాడనే విషయం బయటికి వచ్చింది. దీని గురించి అతను ఎక్కడా మాట్లాడలేదు. కానీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు సోనియా తన ప్రియుడి గురించి చెప్తూ అతనికి విడాకులు అయ్యాయనే విషయాన్ని ప్రేరణకు చెప్పింది. అలా వీరి వ్యవహారం బయటకు వచ్చింది. ఇక సోనియా బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఒక ఊపింది. నిఖిల్తో బాగా క్లోజ్గా ఉండడంతో వీళ్ళ హగ్గులు రొమాన్సులు వీడియోలు బయటకు వచ్చాయి. దాంతో దారుణంగా ట్రోల్ అయింది సోనియా. ఈ నెగటివ్తోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ప్రతి సీజన్లో బిగ్ బాస్ ఆటకు భలే క్యారెక్టర్ను కోల్పోయే కంటెస్టెంట్స్ ఒకరిద్దరు ఉంటారు. అలా ఈ సీజన్లో బిగ్ బాస్ ఆటకు బలైంది సోనియా. అయితే హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్తో చాలా క్లోజ్గా ఉన్న సోనియా బయటకు వచ్చిన తర్వాత అతని నిజస్వరూపాన్ని తెలుసుకొని 12వ వారం నామినేషన్స్లో భాగంగా హౌస్లోకి వెళ్ళి మరి అతని బండారం మొత్తం బయట పెట్టేసింది. ఆడాళ్ళ ఎమోషన్స్తో ఎలా ఆటలు ఆడుకుంటాడో, అతను ఎంత మోసగాడో తెలియజేస్తూ నామినేషన్స్ చేసింది. అయితే సోనియా బిగ్ బాస్ హౌస్లో నిఖిల్తో క్లోజ్గా ఉన్నప్పుడు వాళ్ళపై వచ్చిన ట్రోలింగ్కి స్పందించాడు అతని ప్రియుడు యష్. సోనియా తనకి 3 ఏళ్లుగా తెలుసునని, తన సంస్థలోనే కీలకమైన బాధ్యతలు చూస్తుందని, ఆ పరిచయంతోనే ప్రేమించుకుని పెళ్లి చేసుకోబోతున్నామని, ఆమె ఎలాంటిదో తనకు పూర్తిగా తెలుసని చెప్పాడు. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళకముందే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. బిగ్ బాస్ ఆఫర్ని రిజెక్ట్ చేయడం ఇష్టం లేక వెళ్లాల్సి వచ్చింది. బిగ్ బాస్ హౌస్కి ముందు సోనియా ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది అని చెప్పారు. నెగటివ్ చేసే వాళ్ళు చేస్తుంటారు, నో ప్రాబ్లం. అబ్బాయిలతో క్లోజ్గా ఉన్నంత మాత్రాన తప్పు చేసిందని కాదు. సోనియా అమ్మాయితోనైనా అబ్బాయితో అయినా అలాగే ఉంటుంది. నచ్చారంటే అలాగే ఉంటుంది. చేతులు పట్టుకుని మాట్లాడడం సోనియాకి అలవాటు. ఆమెకు ఎలాంటి నెగటివ్ ఆలోచన ఉండదు. అయినా చేసుకోబోయేవాడిని నేను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నెగటివ్ చేస్తే చేసుకోండి, నేను వాటిని పట్టించుకోను అంటూ తన ప్రేయసికి అండగా నిలిచాడు యష్. ఇప్పుడు అదే నమ్మకంతో సోనియాతో 7 అడుగులు నడవబోతున్నాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్.